వెల్కమ్ బ్యాక్. ఈ జల వివాదాలకు సంబంధించి తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ప్రజెంటేషన్లు, విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తుతోంది అని చెప్పొచ్చు. మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, నిన్న మాజీ మంత్రి హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, ఓవరాల్గా చూసినట్టయితే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ జల వివాదాలు నడుస్తున్న క్రమం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి రాష్ట్రం కన్నా 10 ఏళ్ల పాలనలోనే నీటి వాటాలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, నీటికి సంబంధించి ఎక్కువ అన్యాయం జరిగింది అని చెప్పేసి అటు కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, ఈ జల వివాదాలన్నీ కూడా కాంగ్రెస్ నాటిన విష బీజాలే అని చెప్పేసి అటు బీఆర్ఎస్ మాట్లాడుతున్న క్రమము మనం చూస్తూ ఉన్నాం. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్ర గారు నమస్తే అండి. అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. అండ్ సుమిత్ర గారు, చెప్పండి, మీరే చెప్పాలి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎటువంటి సిచ్యువేషన్ ఉండే, తొలుత ఏం జరిగింది, ఆ తర్వాత లేఖలు ఎలా వెళ్ళాయి, దాన్ని ఏ విధంగా అధికారులు మార్చి పంపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా తెలంగాణ విభజన జరిగినప్పుడు నీటి వాటాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండాలి, రిక్విజిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక కేటాయింపుకు సంబంధించి కూడా ప్రస్తావించారు. బట్ ఆనాడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా నీటి వాటాలకు సంబంధించి ఏం తేలకుండా, ఇంకో మాట చెప్పాలంటే అన్యాయం జరిగేట్టే మీరు వ్యవహరించారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. అది అంతా మాట్లాడుతుంటే మళ్ళీ మనకు ఒక గంట టైం కావాలి. సో ఏంటి మీ సమాధానం? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి విఠల్ గారికి, మానవతరాయ్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రధానంగా నీటి వనరు కోసమే, నీళ్ల కోసమే. నీళ్లు, నిధులు నియామకాలైనప్పటికీ ప్రధానమైనటువంటి డిమాండ్ నీళ్లే మొదటిది. అయితే ఆ నీళ్ల కోసమే ఉద్యమం జరిగింది. ఆ నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి దశాబ్దాల పోరాటం, 60 ఏళ్ల పోరాటం జరిగింది. ఆ పోరాటంలోనే మరి తెలంగాణ స్వరాష్ట్రంగా సాధించుకున్నటువంటి తెలంగాణలో మొదటి ప్రాధాన్యతగా కేసీఆర్ గారు నీటి వనరుకు సంబంధించినటువంటి వినియోగానికి సంబంధించినటువంటి పనులే మొదటి అంశంగా తీసుకున్నారు, మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నారు. అందులో భాగంగానే మరి ముందుగా మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత, అనంతరం ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ గారు ఎంత త్వరితగతిన పనులు చేపట్టిండ్రో యావత్తు ప్రపంచం గమనించింది. ప్రపంచ స్థాయి రికార్డు ప్రాజెక్టుల నిర్మాణం కూడా, కాళేశ్వరం లాంటి మహోన్నత ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం కూడా జరిగింది కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి పనితీరుతో. అట్లాగే అనేక ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ గారి కృషి, సుమిత్ర గారు, ప్రాజెక్టులు కట్టడము, వాటిల్లో అవినీతి కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంత ఇబ్బందికరంగా గుదిబండగా మారింది అనేటువంటివి అటు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కాస్త పక్కన పెడితే, ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి మీరు వ్యవహరించిన తీరు, పోరాడినటువంటి తీరు పట్ల వాళ్ళ విమర్శలు, కేటాయింపుల పైన మొదటగా మాట్లాడుకుందాం. నీటి కేటాయింపుకు సంబంధించి కేసీఆర్ గారి పోరాటాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలంగాణ మొత్తం గమనించింది. నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, ప్రముఖులు, విద్యాసాగర్ రావు లాంటి మేధావులను అనేక మందిని తన వెంట పెట్టుకొని నిరంతర అధ్యయనం చేస్తూ దానికి సంబంధించి ఏ స్థాయి పోరాటం, కేంద్రాన్ని ఎట్లా ఒప్పించగలిగే ప్రయత్నము, ఎన్ని లేఖలు రాయడము, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, అఫెక్స్ కమిటీ మీటింగ్లు కానీ ఇతర మీటింగ్లు కానీ దానికి అటెండ్ అవ్వడము మనం చూస్తూనే ఉన్నాము. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అబద్ధాల నిలయంగా అసెంబ్లీని కూడా అబద్ధాలకు అడ్రస్ గా మార్చే క్రమం యావత్తు తెలంగాణ గమనించింది. వాళ్ళ గురువు గారు అయినటువంటి, మరి గురువు అని చెప్పుకుంటారో ఇంకేమని చెప్పుకుంటారో, బాబు గారే స్వయంగా, మరి బాబు గారి చెవులో నేను చెప్పాను, ఆయన ఆపారు అని చెప్పి ఈయన చెప్తే లేదు మా ప్రమేయం ఏం లేదు, మాకు చెప్పింది లేదు రేవంత్ రెడ్డి గారు, ఇది అబద్ధము. మరి నాడు బీఆర్ఎస్ అడిగింది, మరి వీళ్ళు ఆపిండ్రు, ఎవరు జగన్ గారు ఆపిండ్రు అని చెప్పేసి ఆయన చెప్పడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాము. కేవలం అబద్ధాలతోనే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి పనితీరును తప్పుబట్టాలని చూస్తే నిజాలను నిక్కచ్చిగా స్పష్టంగా
రాతలతో లెక్కలతో నిన్న పీపీటీలో తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. అనేక ఆధారాలు, అనేక లేఖలు, అనేక జీవోలను అక్కడ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అసెంబ్లీలో మాకు పీపీటీకి సమయం ఇస్తే స్పష్టంగా అక్కడే చెప్పేవాళ్ళము. అక్కడ సమయం ఇవ్వలేదు కాబట్టి మా తెలంగాణ భవన్లో మేము స్పష్టంగా ఆ లెక్కలు, పత్రాలు, ఆధారాలు నిరూపించడం జరిగిందండి. కేసీఆర్ గారి మొదటి ప్రాధాన్యత, ప్రథమ ప్రాధాన్యత రాష్ట్ర సాధనకు కారణం నీటి హక్కులు, వాటాలు తేల్చే విషయంలో అంతకన్నా ఇంకా ఏ ప్రాధాన్యత ఉండదండి కేసీఆర్ గారికి. అది ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా పోరాటమే మా పంత. నీటి హక్కులను సాధించడమే కేసీఆర్ గారికి ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత అండి. ఓకే, ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందామండి. మానవతారాయ్ గారు, అసలు జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటిన విషబీజాలే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీకి సహకరించినట్టుగానే ఉంటున్నారు. సమైక్య ధోరణితోనే ఈ విధంగా నడుస్తోంది. ఈ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే నిన్న పదే పదే ప్రస్తావించిన అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు అబద్ధాలు చెప్పారు అనేది బీఆర్ఎస్ వర్షన్. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని నీళ్ల కోసం తెలంగాణ అని చెప్పి ఉద్యమం చేసి కృష్ణా జలాల్లోని చుక్క నీరు తెచ్చుకోలేదు. మనం తెచ్చుకున్నది ఏంటంటే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి 0.2 టీఎంసీలు. ఆంధ్ర వాళ్ళు 13 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మించుకున్నారు, తరలించకపోతున్నారు. అంటే ఈ విషయాలు ఎక్కడ జరగాలి? అసెంబ్లీలో ఎవరు తప్పు చేశారు? కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలనలో నీళ్ల విషయంలో ద్రోహం చేసిందా, 10 ఏళ్ల కేసీఆర్ ద్రోహం చేసిండా అని అసెంబ్లీలో చర్చ పెడదామంటే అసెంబ్లీ నుంచి పారిపోతారు. అసలు బడెగ్గొట్టేవాడిని బడి దొంగ అంటారు, అసెంబ్లీ ఎగ్గొట్టే వాళ్ళని ఏమనాలా? అసెంబ్లీ దొంగ అంటారు. నిజంగా ప్రతిపక్ష నాయకులు పిరికి పందల లెక్క పారిపోయారు నిన్న. చాలా ప్రజాస్వామ్యాన్ని ఇది కూలీ చేసే చర్య. ఇప్పుడు మేమేమైనా తప్పులు చేసామనేది టీవీల ముందు అందరు చూస్తున్నారు. అంటే ఆ చెప్పలేక, సమాధానాలు చెప్పలేక చేసిన తప్పులు, అప్పులు ఇవన్నీ కూడా నీళ్ళ విషయాల్లో చేసిన ద్రోహం అంతా బయటపడిద్దని చెప్పి పోయి ఏకపాత్రాభినయం. ఎవరండి? అసెంబ్లీలో అయితే ఇరుపక్షాలు ఉంటాయి కదా, నువ్వేం కాగితం ఇచ్చినవో, నువ్వేం చేసినావో, మేము అవన్నీ ఆధారాలతో చూపించేవాళ్ళం, ప్రజల ముందు ఉంచేవాళ్ళమే. పోయి టీఆర్ఎస్ భవన్లో ఏకపాత్రాభినయం చేస్తారు హరీష్ రావు గారు. కవిత గారికి సమాధానం చెప్పడం మేం కాదు, కవిత గారు ప్యాకేజీలు అమ్ముకుండా అంటుంది. కాబట్టి జూరాల నుంచి దాన్ని తరలించడం, శ్రీశైలం తరలించడం తప్పని ఆమె అంటుంది, సొంత కూతురే అంటుంది. కాబట్టి కేసీఆర్ గారి నైజం ఎట్లుంటుందంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అధికారంలో ఉంటే, ముఖ్యమంత్రిగా ఉంటే బేషన్లు ఉండవు, బేషజాలు ఉండవు. అంటే మానవతారాయ్ గారు, కవితను మీరు ఎగ్జాంపుల్ గా చెప్తే కవిత గారు మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఏదనుకుంటుందో కవిత నోటెంబడి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎట్లా చూద్దాం? కవిత గారు విమర్శిస్తున్నారు. ఫస్ట్ మీ ఇంట్లో అమ్మాయి కదా, ఇంట్లో కూతురు కదా, కూతురుకి సమాధానం చెప్పండి. ఫస్ట్ మీ ఆడబిడ్డ సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పలేరు. కాబట్టి నేనేమంటున్నాను, కేసీఆర్ గారి నైజం మధ్యలో మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మళ్ళీ మీ టైం అప్పుడు మాట్లాడాలి. డిబేట్ చిన్నపిల్లగాలం కాదు, మనం అందరం కూడా పనిచేశారు మీరు. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసిండు? ఆయనకి రెండోసారి గెలిచేసరికి ఏమైందంటే ప్రధానమంత్రి పీఠం మీద కన్నుబడింది. ప్రధానమంత్రి కావాలంటే ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, తర్వాత ఈయన కూడా ఆడ పార్టీ పెట్టి పోటీ చేయాలి. అంటే ఆంధ్ర ఓట్ల కోసం, ఈయన ప్రధానమంత్రి కావటం కోసం తెలంగాణ గోదావరి జలాలను, కృష్ణా జలాలను ఆంధ్ర, రాయలసీమకు తాకట్టు పెట్టారు. అంతేకాదు, చాలా అద్భుతమైనటువంటి ఈయన గనుడు మామూలు గనుడు కాదు. నగరి పోయి, రోజా ఇంటికి పోయి ఆగస్టు 12వ తారీఖు 2019 డేట్ చెప్తాను నేను. రోజా ఇంటికి పోయి, వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి పోయి చక్కగా చేపల కూర, కమ్మని చేపల కూర, రొయ్యల పులుసు తిని, చేపల కూరకు, రొయ్యల పులుసుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నీళ్ళని తాకట్టు పెట్టినటువంటి గనుడండి కేసీఆర్ గారు. మరి ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తురాలేదు? నీళ్ళు ఎందుకు గుర్తురాలేదు? ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డిని మొత్తం పూర్తి చేయకుండా, నీళ్లు లేకుండా జూరాల నుంచి కడితే 70 టీఎంసీలు నీళ్లు మనకు వచ్చాయి. కానీ ఆ విధంగా నిర్మిస్తే, ఆ డిజైన్లో కడితే డబ్బులు రావు, కమిషన్లు రావు. కమిషన్ల కోసం జూరాలకు మారిస్తే తీవ్ర నష్టం ఉంటుంది రాష్ట్రానికి అని చెప్పేసి నిన్న ప్రెజెంటేషన్ లో మాట్లాడుతూ శ్రీశైలం 9 టీఎంసీల సామర్థ్యం ఉందండి. దానికి 9 ఎప్పుడు కూడా 35 రోజులే, ఎప్పుడు నింపం దాంట్లో. బ్యారేజ్ అంటే నీటిని మరలించేది, అది వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. బ్యారేజ్ అనేది నీటిని ఎప్పుడు 35 రోజులు మాత్రమే, 35 రోజులు మాత్రం నీళ్ళు వస్తాయి. రోజుకు టీఎంసీ 70 టీఎంసీలు వాడుకునే వాళ్ళమే. దాని కింద ఉన్న ఆయకట్టు మొత్తం కూడా సస్యశ్యామలం. ఏదే ముక్కు ఎడగట్టాల్సిన ప్రాజెక్టును తోక దగ్గర కడితే పైపు లైన్ కంపెనీలు కేసీఆర్ బాగుపడింది తప్ప తెలంగాణ
రైతాంగానికి చుక్క నీరు రాలేదు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టారు. కాళేశ్వరం అద్భుతమైన నవ్వుతాడన్న కాళేశ్వరం అది కూలేశ్వరం, అది ఇప్పటికి కూడా పనిచేయదు. కాళేశ్వరం లేకపోయినా 1,80,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందండి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి వీటి ద్వారానే నీళ్ళు వచ్చినాయి. కూడా అక్కడ కూడా దుర్మార్గం అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లది అయిపోయేది. 35 కోట్లు సరిపోవని చెప్పి దాన్ని అంచనాలు పెంచి ఇడిదిప్పి 100 మీటర్లు ఉన్నటువంటి తమ్మిడిహడ్డి ఎత్తున ఉన్నటువంటి తమ్మిడిహడ్డి దగ్గర కట్టకుండా, అంటే నీరు ఎప్పుడు కూడా పల్లానికి బాగాలంటే గురుత్వాకర్షణ శక్తి అట్లా కాకుండా ఎదురు మళ్ళీ 100 మీటర్ల కింద మేడిగడ్డ దగ్గర కట్టి, అంటే ఎదురు తిప్పిపోయటం అంట. తిప్పిపోతల పథకం అది. ఆ పథకాన్ని కట్టి తెలంగాణ ఖజానాను ఖాళీ చేసి కేసీఆర్ ఖజానా నింపుకున్నాడు. ఇది చర్చకు రా అంటే రాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు ఎవరన్నా కానీ గుర్తుపెట్టుకోండి, 10వ తరగతి పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తాం మనం. కేసీఆర్ గారు ఎట్లుంటుంది అంటే 10 పాస్ కాకుండా ఇంటర్లో జంప్ అయిపోతారు. ఎట్లయితే అర్థం కాదు. నేను ఎందుకంటే ఈ మాట తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ వాటిని పూర్తి చేయకుండా కాళేశ్వరం కట్టి తెలంగాణ ఖజానాని ఎవడు ఖాళీ చేయమండు. ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం అసలు 1,500 కోట్లు పెడితే ఖర్చు అయిపోయేది ఆ ప్రాజెక్టు. దాన్ని పేరు మార్చి, దాని రూటు మార్చి, అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని భక్త రామదాస్, సీతారామచంద్ర స్వామి రకరకాల పేర్లు పెట్టి ఇప్పటికి కూడా కాలేదు అది ఆ ప్రాజెక్టు. ఇంకా 28,000 కోట్లు అయినా ఇప్పటికి గట్టాలు ఇంకా ఎంత అయితే కూడా తెలియదు. ఇంకా అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి అంచనాలు 80,000 కోట్లకు పోయినాయి. ఆ రోజు 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 40,000 50,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని ఈ విధంగా కావాలని చెప్పి ఆ ధనాశ కోసం కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో కనీసం కృష్ణా జలాల్లో వాటర్ తెలియదు 299 టీఎంసీలు ఎందుకు అంగీకరించారండి? పోనీ 2016లో ఉమాభారతి గారి దగ్గర హరీష్ రావు గారు ఉమామహేశ్వరం ఆంధ్రాలో మంత్రి, వారు వెళ్ళి 2016లో ఆంధ్రాకు అంటే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీలు, తెలంగాణకే 299, ఆంధ్రాకు 512 టీఎంసీలు సంతకం పెట్టించింది హరీష్ రావు కాదా? ఆ ఒప్పందాన్ని 2020లో కొనసాగించింది కేసీఆర్ కాదా? కేసీఆర్కి ఏమైందంటే ఆయన రెండోసారి చేసరికి ఆయన ప్రధానమంత్రి పీఠం మీద ప్రేమ ఉన్నది. తెలంగాణలో నీళ్లు మానవేతరాయ్ గారు, ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలోనే ఆ పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేశారు అని చెప్పేసి అంటున్నారు. 2024 జనవరిలో రద్దు చేశారు 550 కోట్లది, అందుకే పనులు ఆగిపోయాయని వాళ్ళు అంటున్నారు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. ఎస్ఎల్బిసిని పూర్తి చేశారా? డిండి కోయల్ సాగర్, నెట్టెంపాడు అసలు ఏ ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ పూర్తి చేయలేదండి. పండబెట్టారు వీళ్ళు మొత్తం కాళేశ్వరం అని చెప్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ చేసిన తప్పుకి వాళ్ళు ఏమంటున్నారు, శిక్షిస్తామనేసరికి కేసు పెడతామనేసరికి మేము మళ్ళీ పునర్నిర్మిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము మరమ్మతులు చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంత ద్రోహం అండి తెలంగాణకు నయవంచం చేశారు. ఈయన అధికార దాహం కోసం, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర తెలంగాణ మధ్య, అంటే అధికారంలో ఉంటే ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బిగుతారు, అధికారం కోల్పోతే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతారు, తెలంగాణలో వాటాలని చెప్పేసి తెలంగాణ ఆంధ్ర మధ్య ఈ అంశానికి సంబంధించి ఒకసారి విఠల్ గారి వాయిస్ తీసుకుందాం. విఠల్ గారు, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్యానల్ పెద్దలకి అండ్ హెచ్ఎంటి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, తెలంగాణ వచ్చి దాదాపు 11-12 సంవత్సరాలు అవుతా ఉన్నాం. 2026 ఉన్నాం మనం. తెలంగాణ ఉద్యమంలో మానవరావు గారు, సుచిత్రక్క అందరం కూడా ఉద్యమంలో కీలకం పనిచేసిన వ్యక్తులు. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి స్లోగన్ తోటి వెళ్ళాం. 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నీళ్ల మీద మనం చర్చించుకుంటున్నాము. నీళ్లు రాలేవని, ఇంకా ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు అన్నటువంటి చర్చను మనం నడిపిస్తున్నాం. ఖర్చు పెట్టిరంటే పెట్టిండ్రు. దశాబ్ద కాలంలో కాళేశ్వరానికి 1,47,000 కోట్లకి 90,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 90,000 కోట్ల రూపాయలు. కాగ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ 1,00,000 ఎకరాలు మాత్రమే నీరు వాడుతుంది. దాని లక్ష్యం 18 లక్షలు. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సింది. కాగ్ రిపోర్ట్ ప్రకారము 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తుంది వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు. అది కూడా ఈ మధ్య కాలంలో దాన్ని ఆపేశారు, పంపింగ్. దక్షిణ తెలంగాణకు వస్తే, దక్షిణ తెలంగాణకు దిక్కున్నదే కృష్ణా నది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ 70% ఉంటాం. 811 టీఎంసీలో మన వాటా దాదాపు 565 టీఎంసీలు రావాలి. మనకి వాడుకున్నది ఎంతమ్మా? పట్టుమని 10 టీఎంసీలు కూడా ఈ రోజు కూడా వాడుకోవట్లేదు మనం. జురాల నీళ్లు లేవు, జురాలలో మన కాలువలు లేవు, కింద ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులు ఉంటాయి.
మరి శ్రీశైలం ప్రాజెక్టు ఇవాళ పోలవరం పేరు మీద రోజుకు 8 నుంచి 10 టీఎంసీ నీళ్లు తనుకోపోతుంటే అక్కడ రాయలసీమకు అసలు పరివాహక ప్రాంతమే కాదు. అట్లాంటిది రోజుకి 8 టీఎంసీల నీళ్లు వాళ్ళు తీసుకెళ్తున్నారు. నాగార్జున సాగర్ సంగతి మనకు తెలుసు, అది ఆంధ్ర ప్రాజెక్టే, తెలంగాణకి ఎప్పుడో వస్తుంది, ఎడమకాలకు ఎప్పుడు నీళ్లు ఇస్తాడో తెలియదు. దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పులిచింతల కావచ్చు, ఆ కింద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి కృష్ణా నది 90% ఆంధ్ర ప్రాంత ప్రజలు వాడుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే మన పాలకులకు దురదృష్టి ఉండదు. ఆ ప్రాజెక్టుల పైన ఉన్నటువంటి కాంట్రాక్టుల దృష్టిలో ఉంటది, కాంట్రాక్టులు కట్టడం ద్వారా వచ్చే కమిషన్ పైన దృష్టి ఉంటుంది తప్ప ప్రాజెక్టు కడితే రైతులకు నీళ్ళు వస్తాయి, ఎకరానికి నీళ్ళు వస్తాయి, పొలంలో నీళ్ళు వస్తాయి అనేటువంటి ఒక దూరదృష్టి తెలంగాణ సమాజానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టం. ఇది ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారమ్మా. ఈ రోజు వరకు కూడా 27,500 కోట్లు టిఆర్ఎస్ హయాంలో కడితే ఎంతో కొంత వీళ్ళు కేటాయించారు. 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది ఇంకా 50,000 కోట్లు కావాలి కంప్లీట్ కావాలంటే, అది ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. ప్రారంభంలో దాని లక్ష్యం 35,000 కోట్లు, డిపిఆర్ 55,000 కోట్లు అయింది, ఆ తర్వాత 80,000 కోట్లు అయింది. ఇంకెంతో పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు నీళ్ళు వస్తే తెలియదు. దీనికి తోడు ఇవాళ 90 టీఎంసీల నీళ్లతో లక్ష్యంతో దాన్ని కడదాం అనుకుంటే ఇవాళ మరి కాంగ్రెస్ మానవరావు గారు చెప్పారు, ఎందుకు 45 టీఎంసీలు మాత్రమే మనం అడుగుతున్నాము, 90 టీఎంసీలు దాని లక్ష్యం, 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ, అది ఎందుకు 45 టీఎంసీలకు మాత్రమే మనం ఇప్పుడు ఒకవైపు ఏమో కేసీఆర్ గారు 299 టీఎంసీలు నాకు చాలు 500 వద్దని ఆయన ఒప్పుకున్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం మాకు 90 టీఎంసీలు కాదు 45 టీఎంసీలు మాత్రమే చాలని మనం అంటున్నాం. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. 90 టీఎంసీల ప్రాజెక్టు 45కి ఎందుకు ఒప్పుకోవాలి? పాలమూరు రంగారెడ్డి phase 1 phase 2 ఇవాళ phase 2 లెక్కనే లేదు, phase 2 దిక్కే లేదు. రంగారెడ్డి అసలు పేరుకు రంగారెడ్డికి ఒక చుక్క నీరు రాదు ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టు లక్ష్యంతో డిపిఆర్ చూస్తే. సో ఇవంతా తెలంగాణ సమాజం, దక్షిణ తెలంగాణ వల్ల మళ్ళీ అంటే విఠల్ గారు ఇప్పుడు కృష్ణా నీటి వాటాలకు సంబంధించి ఈ పరివాహక ప్రాంతం ఏదైతే 72% పైన ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఈ నీటి వాటా ఇంత రావాలి అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో కోర్టుకు వెళ్ళడము, ఈ సెక్షన్ 3 పెట్టాలని అడగడము, సో దానికోసం విత్డ్రా చేసుకోవాలని చెప్పడం, ట్రిబ్యునల్ వేయడము, ఇదంతా అంటే సెక్షన్ 3 కోసం కొట్లాడిందే మేము అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటోంది కదా. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి వాటాలు జరగలేదమ్మా. 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో. ఆ తర్వాత కొత్త ట్రిబ్యునల్ కోర్టులో కేసు వాడడం ద్వారా కొత్త ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం వేయలేదు. 2020లో సుబ్రహ్మణ్యం ట్రిబ్యునల్ వేశారు. దాని వాదన వినిపించాలి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదన వినిపించి మనకు రావాల్సిన 565 టీఎంసీలా ఇంకా ఎక్కువ టీఎంసీలు మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ప్రాజెక్ట్ ఎప్పుడైనా కట్టుకుంటాం. ఇంకొక విషయం అమ్మ, ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఏ టీఎంసీలు అవసరం లేదు. జగన్ ఏ పర్మిషన్ తెచ్చుకొని 40,000 టీఎంసీ నుంచి 80,000 టీఎంసీలు పెంచుకున్నాడు? రోజుకి 8 నుంచి 10 టీఎంసీలు తీసుకెళ్తున్నాడు. ప్రాజెక్టు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారికంగా అడగాలి, చేయాల్సింది చేయాలి. ఇవాళ ఆంధ్ర ప్రాంత నాయకులు అదే కదా చేస్తున్నది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి విఠల్ సార్, ఇప్పుడు అనుమతులు లేకపోయినా ముందు కట్టేసుకొని ఆ తర్వాత ఈ కేటాయింపులు చేయమని అడగాల? ఇవి నిజంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు చేసింది అదమ్మా, అది రూల్స్ వ్యతిరేకమే కావచ్చు, కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలన్నీ చేసి ఇప్పుడు గాలి, నగరి, అంద్రి, నీవా ఇవన్నీ ఎట్లా గట్టి కట్టారమ్మా? ఏ పర్మిషన్? అసలు పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు కేవలం మద్రాసుకి అప్పుడున్న ఎన్టీ రామారావు ఒక టీఎంసీ. సార్ ఇక్కడ నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ వెనక్కి రావడం, 2023 ఏప్రిల్లో కూడా వెనక్కి వచ్చింది అనడం, అంతకుముందు కొన్నిసార్లు సందర్భాల్లో బీజేపీ నేతలే డిపిఆర్లకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి అసలు డిపిఆర్లే లేదా, లేకుండా ఇంత ఎట్లా ఖర్చు పెట్టిల్లు, 90% పనులు ఎట్లా అయిపోయినాయి, మీ డిపిఆర్లు వెనక్కి ఎట్లా వచ్చినాయి, అనుమతులు లేవు ఎట్లా, ఇన్ని క్వశ్చన్స్ మన దగ్గర రేజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు జోష్న పాలమూరు కాళేశ్వరం డిపిఆర్ ఉందా అమ్మా? డిపిఆర్ తోటి కట్టిరా? తర్వాత ఎప్పుడో కట్టుకున్న తర్వాత డిపిఆర్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి కూడా నీ సిడబ్ల్యూసి వాటర్ కేటాయింపులు అడిగితే నీకు డిపిఆర్ అవసరం. నీకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుకో, ఎవరు వద్దంటారు? కట్టుకున్న తర్వాత రైబ్రేరియన్ రైట్స్ ప్రకారం అదేంటి సార్, ఇప్పుడు కాళేశ్వరంకి అప్పు తీసుకొస్తాం, అప్పుకు ముందు ప్లాన్ ఉండద్దా? ఇది మా ప్లాన్, ఇలా కడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఒకటమ్మా, జాతీయ హోదా కట్టడానికి జాతీయ హోదా అడిగారు కాళేశ్వరం అప్పుడు.
జాతీయ ఆంధ్రలో పోలవరం ఇచ్చారు కాబట్టి మాకు కూడా జాతీయ హోదా ఇవ్వమంటే అప్పుడు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం అడిగింది. డిపిఆర్ అప్పుడు ఇచ్చారు. డిపిఆర్ కేవలం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు, బ్యాంక్స్ వరకు మాత్రమే దాన్ని డిపిఆర్ తయారు చేస్తారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, లోన్ తెచ్చుకుంటారు. కేంద్రం నుంచి నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే, కేంద్రం నుంచి వాటా అడిగినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆంధ్ర ప్రాంత నాయకులు ఏ పర్మిషన్ తీసుకొని ప్రాజెక్టులు కట్టారు, ఏ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళకు? ఏ దానికి పర్మిషన్స్ లేవు, ముఖ్యంగా పోలవరం కింద. అదే విధంగా తెలంగాణలో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ఖజానా నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టి ఒకవేళ యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ దుస్థితి వచ్చేది కాదు. దాంతో ఇవాళ గుదిబండలుగా నల్లమల్ల సాగర్ వస్తా ఉంది. గోదావరి నీళ్ళని 200 టీఎంసీల నీళ్ళని ఇవాళ నల్లమల్ల సాగర్ తరలించుకోవడానికి ఆంధ్ర ప్రాంత ప్రజలు, పోలవరం వాళ్ళకు ఉన్నది 300 టీఎంసీలు, అది సరిపోవట్లేదు. గోదావరి నుంచి మళ్ళీ 200 టీఎంసీలు రాయలసీమకు, దక్షిణ తెలంగాణకి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ కి, అంటే నెల్లూరు, ఒంగోలుకి తీసుకోవాలని వాళ్ళ అంత దూరదృష్టి వాళ్ళకు ఉంటే, మనం 10 ఏళ్లల్లా ఒక కాళేశ్వరం నుంచి నీళ్లు రావు, పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్లు రావు, ఇంకా మనం నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం, మాట్లాడుతున్నాం, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ పోతున్నామమ్మా మనము? ఇవాళ తెలంగాణ మళ్ళీ ఎడారు. ఆ మాత్రం బతుకుతుంది తెలంగాణ అంటే 1,80,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయిందంటే కేవలము రైతుల కష్టము. వాళ్ళు బోర్బావులు వేసుకుంటున్నారు. 18 లక్షల బోర్వాల నుంచి 30-35 లక్షల బోర్వాలు అయినాయి. బోర్వాల సొంత కష్టంతో బోర్వాలు వేసుకొని కష్టపడి సంపాదించిన పంటని మనం దాన్ని అకౌంట్ లో చూపిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ అద్భుతమైన అన్నపూర్ణ అయిందని చెప్పుకుంటున్నాం. నిజమే, దేశవ్యాప్తంగా ఇవాళ హైయెస్ట్ గా మన ప్రొడక్షన్ ఉంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? ప్రాజెక్టులు నీళ్లు కావు, బోరు బావుల ద్వారా వస్తున్నటువంటి నీళ్ల ద్వారా రైతులు కష్టంతో పండిస్తున్న పంట ద్వారా ఇవాళ వాళ్ళు తెలంగాణ. ఒకసారి సుమిత్ర గారు 10 ఏండ్లలో మీరు తలుచుకుంటే, అంటే గత ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి, ప్రాజెక్టులను కూడా మీరు ముఖ్యంగా వివక్ష చూపించారు అనేది కూడా ఇంతకుముందు ప్రస్తావించారు. లేదంటే పాలమూరు రంగారెడ్డి ఎప్పుడో అయిపోయేది అని. మరోవైపు జూరాల, శ్రీశైలంకు సంబంధించి ఇది కూడా ప్రస్తావిస్తున్నారు. కావాలనే మీరు అబద్ధాలు చెబుతున్నారు. జ్యోత్స్న గారు, అబద్ధాలు మావి కాదండి. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నది రేవంత్ రెడ్డి గారు, అబద్ధాలు ఆడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎప్పుడు ప్రారంభమైంది పాలమూరు రంగారెడ్డి? కాంగ్రెస్ అప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎంత మేరకు పనిచేయగలిగింది? ఏ ప్రాజెక్టు విషయంలో అయినా కానీ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. మరి ఇవాళ మానవతరాయ్ గారు అంటారు కవిత గారికి సమాధానం చెప్పండి అని. మరి కవిత గారు సీఎమ్మా, రేవంత్ రెడ్డి గారు సీఎమ్మా? రేవంత్ రెడ్డి గారు సీఎం అనుకొని మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకొని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అనుకొని ఆడుతున్నటువంటి అబద్ధాలకు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇచ్చినాం. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్తారు కదా, మీరు సీఎం గారిని విమర్శిస్తే మైక్ ఇవ్వమని. మాకు అక్కడ మైక్ ఇవ్వనప్పుడు, మాకు అక్కడ అవకాశం ఇవ్వనప్పుడు పార్లమెంట్ లో, అసెంబ్లీలో మేము బయట ప్రజలకు చేరవేస్తాము. నిజాలేంటో, నీళ్లకు సంబంధించిన నిజాలేంటో ప్రజలకు మేము తెలియజేస్తాం. ఈ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి అబద్ధాలను, ఈ జూటా మాటల్ని ప్రజలకు తెలియజెప్తాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా కానీ అనేక అనుమతులు, ఒక పర్యావరణ అనుమతి మాత్రమే మిగిలి ఉన్నది పాలమూరు రంగారెడ్డి విషయంలో. ఈ డిపిఆర్ తిప్పి పంపింది వెనక్కి కేంద్రం అంటే అసలు ఒక్క ప్రాజెక్టు కన్నా అనుమతి తీసుకొచ్చిండ్రా? సరే, అనుమతి తీసుకొని రాకున్నా మరి విఠలన్న అన్నట్టు అనుమతుల ముందు అవసరం లేదు, నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చు. చేయగలిగినరా? ప్రాజెక్టుల అంచనా వ్యయము పెరగకుండా ఒక్క ప్రాజెక్ట్ అన్నా గతంలో శ్రీరామ్ సాగర్ కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అన్నా కానివ్వండి, నాగార్జున సాగర్ అన్నా కానివ్వండి, అంచనా వ్యయం పెంచకుండా నిర్మాణం పూర్తి అయిందా? మరి 1-2% నుంచి 100 రెట్లు అంచనా వ్యయాలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి అవన్నీ తెలియకుండా కేవలం కాళేశ్వరంలోనే అంచనా వ్యయం పెరిగింది, ఇక్కడనే పెరిగింది, కమిషన్ల కోసమే కట్టిన అనేటువంటిది తప్పుడు ప్రచారం. బోరు బావుల మీదనే ఆధారపడి వ్యవసాయం జరిగితే మరి అంతకు ముందు ఎందుకు సమైక్య రాష్ట్రంలో ఎందుకు బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం జరగలేదు? ఎందుకు పంట ఉత్పత్తి పెరగలేదు? కేసీఆర్ గారి తర్వాతనే పంట ఉత్పత్తి ఎందుకు పెరిగింది? మరి ఆ 24 గంటల కరెంట్ ఇవ్వడము, భూగర్భ జలాలు పెరగడము, ఈ ప్రాజెక్టుల నిర్మాణము, చెరువుల పూడిక తీత, నిజాం సాగర్ ఎండిపోతే
కాళేశ్వరం నీళ్లతో నింపుకోలేదా? శ్రీరామ్ సాగర్ వట్టిపోతే కాళేశ్వరం జలాలతో నింపుకోలేదా? మరి ఎండాకాలంలో కూడా చెరువులన్నీ మత్తలు దుంకలేదా కాళేశ్వరం జలాలతో? ఎంత పారింది, ఏమైంది, లెక్కలు, ప్రత్యక్ష లెక్కలే కాదు పరోక్షంగా కూడా ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంత లబ్ధి జరిగింది అనేది అబద్ధాలు ఆడకుండా చెప్తే తెలంగాణ ప్రజలకు తెలుసండి ఎవరి పాలనలో పంట కళ్ళ చూసినాం, ఎవరి పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైంది, ఎవరి పాలనలో తెలంగాణ సుభిక్షమైంది అనేది తెలుసు కదా. అన్నీ తెలిసి కూడా ఇవాళ మరి వీళ్ళేమన్నా అప్పు చేయకుండా ఉన్నారండి? కాంగ్రెస్ 3 లక్షల కోట్ల అప్పు చేసి ఏం నిర్మించిండ్రో? ఒక్క కాలువ పూడిక తీసిండ్రా? ఒక్క చెరువు పూడిక తీసిండ్రా? ఒక ప్రాజెక్ట్ లో మరి తట్టడు మట్టెత్తిండ్రా? 8 మంది చచ్చిపోయారు కదండి. అయితే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 90% పనులు కంప్లీట్ అయ్యాయని అంటున్నారు. అక్కడ జరిగింది 50% లోపే పనులు అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది. అండ్ దాంతోపాటు వాళ్ళు వచ్చిన తర్వాత 7,000 కోట్లు పరిహారంగా కూడా మేము చెల్లించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో మీరు 37,000 కోట్ల అంచనా వ్యయంతో ఉంటే 27,000 కోట్ల ఖర్చు పెట్టి ఎంత పని చేశారు దానికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి లెక్క. ఇంకొకటి చెప్పాలంటే ఇదంతా మీరు జస్ట్ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాంతమే కానీ గతంలో మీరు ఇదే వాటాకు సంబంధించి ఇంతే పనికి సంబంధించి ఈవెన్ పాలమూరు రంగారెడ్డిని పెద్దగా పట్టించుకోలేదనేది వాళ్ళు చేస్తున్న విమర్శ. ఇప్పుడు దీనికన్నా పెద్ద ఖర్చుతో పెద్ద నిధుల సమీకరణతో జరిగేటువంటి ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయింది అంటారు? ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ అవ్వదు అనేది వాళ్ళ క్వశ్చన్. ఏకకాలంలో మరి అన్ని పనులు చేయడం సాధ్యం కాని పని ఒకటి అయినప్పటికీ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరుగుతూ పోతుంది, ఆ క్రమంలోనే పెరిగింది తప్ప ఏం లేదు. మరి అప్పుడున్నటువంటి అంచనాలో అంత ఖర్చు సగం పని పూర్తయినట్టే. ఒక్క పర్యావరణ అనుమతి మినహా అన్ని అనుమతులు కేంద్రం నుంచి తేగలిగింది. అనేక పనులు అక్కడ జరిగినాయి. అయినప్పటికీ ఇప్పుడు అంచనా వ్యయాలు పెంచుతూ బీఆర్ఎస్ ను తప్పుబట్టడం, అబద్ధాలు ఆడడం, తాత్కాలిక ఒప్పందము, అది అగ్రిమెంట్ కాదండి, అడ్జస్ట్మెంట్, తాత్కాలిక సర్దుబాటును మరి బీఆర్ఎస్ ఒప్పందంగా చూపించి బీఆర్ఎస్ మరణ శాసనం రాసిందని, కేసీఆర్ గారిని ఉరిదీయాలని, హరీష్ రావు గారిని ఉరిదీయాలని. సుమిత్ర గారు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ కేటాయింపులకు సంబంధించి అంటే మీరు తాత్కాలికం అంటున్నారు, సో అదే ఒక విధంగా అన్యాయానికి శాసనంలా మిగిలింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్రిబ్యునల్లో తేలేంత వరకు కూడా ఓకే, దీనికి ఓకే, ఈ తాత్కాలిక ఒప్పందం అప్ టు ట్రిబ్యునల్లో విషయం తేలే వరకు, కేటాయింపుల గురించి తేలే వరకు ఇంకా ఒకే సంతకం అన్న విధంగా మీరు వ్యవహరించారు. సో ఇలా వ్యవహరించినప్పుడు ట్రిబ్యునల్లో తేలేందుకు అటు ఏపీ ఎందుకు సహకరిస్తుంది అనేది వాళ్ళ క్వశ్చన్ కాంగ్రెస్ది. అంటే ఏ ఇయర్ కా ఇయర్ వెళ్ళి పెట్టి వాదనలు వినిపించి సంతకం పెట్టి ఇంకెప్పుడు అని వెంటబడే కన్నా కూడా మళ్ళీ ఇప్పుడు ట్రిబ్యునల్లో తేలే వరకు ఇదే పరిస్థితి నడుస్తుంది కదా, అప్పటి వరకు ఇదే సంతకం అని చెప్పేసి సంతకం పెట్టారట. అవునా? అప్పటి వరకు కాదండి, జల వివాదం తేలే వరకు. అవును, తేలుతుంది. ఎందుకు? కోర్టులు లేవా? ఇప్పుడు తేలలేదు అంటే మాత్రం ఇంకా ఇంతే వాడుకోవాలి. సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకోండి, మేము ఒప్పుకుంటామని కేంద్రం చెప్పలేదా? ఇంత వాడుకోవడం కాదండి, ఇప్పుడు రేవంత్ సర్కారు అసమర్థ చర్యల వల్ల రాష్ట్రం తిరోగమనంలోకి వెనక్కి వెళ్తూ నీటి విషయంలో అయినా అన్ని విషయాల్లో అబద్ధాలు, భాష, ఏం మాట అండి, అసెంబ్లీలో ఉరిదీయడం ఏంటి? తానేమన్నా తలారి కూడా బయటకు చెప్పాడు, శిక్షణ అమలు చేస్తాడు, ఇంకా నోటితో పలకకూడని మాటలు. ఎవరు ఆ మాటలు నేను చెప్పలేకపోతున్నానండి. బడవే అనే మాటకి ఎంత చెడ్డ అర్థమో తెలుసా? ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ పదం రావచ్చా? ఆ నీటి బడవే అనే పదానికి ఆ నీటి కేటాయింపుల విషయంలో, నీటి వనరులు మనకు హక్కుగా పొందాల్సిన విషయంలో ఆ పాత్ర పోషిస్తున్నది మాత్రం, బడవే పాత్ర పోషిస్తున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారే. తన నోటితోని తనని తాను అనుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. మీకు చేత కాకపోతే సలహాలు తీసుకుంటాము రండి అని చెప్తారు, అదే నోటితో ఉరిదీయాలని చెప్తారు, అదే నోటితో మేము అవకాశం ఇవ్వమని స్పష్టంగా చెప్తారు. అక్కడ వినడానికి, వీళ్ళ అబద్ధాలు వినడానికి అసెంబ్లీకి వెళ్ళాలా? అసెంబ్లీని మానవతరాయ్ గారు సమాధానం తీసుకుందాం. మీరు మానవతరాయ్ గారు అదే అంటారండి, అసెంబ్లీకి గైర్హాజరు అయినరు. ఎందుకు గైర్హాజరు అయినరు? ఏ టీచర్ అన్నా సమస్య. సుమిత్ర గారు మీ క్వశ్చన్ వచ్చింది, మానవతరాయ్ గారు సమాధానం చెప్తారు. మానవతరాయ్ గారు మాట్లాడారు. ఏ టీచర్ అన్నా నువ్వు ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్పను, విను అని అంటారా? పాత్రలో ఉంటారా? ఓకే, సుమిత్ర గారు మానవతరాయ్ గారు ఇప్పుడు మనం టీవీ డిబేట్లలో మాట్లాడితే ప్రయోజనం ఉండదు, అసెంబ్లీలో మాట్లాడితే ప్రతిదీ నమోదైద్ది,
కాంగ్రెస్ ఆరోపణ చేసిందా, లేదంటే కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేసింది, 10 ఏళ్లలో ఏం ద్రోహం చేశారా చేయరే తెలుస్తుంది కదా. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? పిరికి పందాలు లెక్కన అడుగుతున్నారు ప్రజలు, మేం కాదు. చెప్పినా ఇలా అసెంబ్లీలో మైక్ ఇవ్వలేరని. ఒక్క నిమిషం, ఇలా మీరు ఒక్క నిమిషం, మైక్ సుమిత్ర ఎందుకంటే గారు. ఆడలేక మధ్యలో ఓడు అంటే మైక్ అసెంబ్లీకి చర్చ జరిగేటప్పుడు వస్తే మీ దొంగతనం బండారం మొత్తం కూడా బయటపడిద్దని ఏం సాకు అంటే ఈ సాకు, కుంటి సాకులు వెతుకుతున్నారు మీరు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పేద ప్రజల కోసం వాళ్ళ జీతభత్యాలు తీసుకుంటూ వాళ్ళ పేరు మీద చెప్పి 57 లక్షల రూపాయలు కేసీఆర్ గారు తీసుకొని అసెంబ్లీకి ఇప్పుడు కాబట్టి నేను ఏమంటున్నానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జీవో నెంబర్ 246 తీసింది కేసీఆర్ గారు. ఆ జీవో నెంబర్ 246లో ఏముందంటే అంతర్రాష్ట్ర నదీ ఒప్పందం. దాని ప్రకారం ఏంటంటే 90 టీఎంసీలో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద మేము వాడుకుంటాం. మిగతా వాటిని మేము మరి పోలవరం సంబంధించినటువంటి జలాల్ని 45 టీఎంసీలుగా వాడుకుంటామని 2 ముక్కలు చేసింది కేసీఆర్ గారు. అది ఆయన కాదు అనేది ఆ సాక్ష్యాలతో ఆ దస్త్రాలతో మేము నిరూపించే వాళ్ళమే, కానీ పారిపోయే రాకుండా. కాబట్టి ఇది కాగితాలు, ఈ సాక్ష్యాధారాలు చెరిగిపోవు, కాగితాల రూపంలో ఉన్నాయి. అదే కాకుండా సుప్రీంకోర్టులో హరీష్ రావు గారు ఆంధ్ర వాళ్ళు పోతే సుప్రీంకోర్టులో ఏం చెప్పిండు? 7.5 టీఎంసీలు మేము తాగునీటి కోసమే వాడుకుంటాం, వీటిని మేము అధికంగా వాడుకోమంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అసలు మీరు ఏ పనులు చేయొద్దు, ఆపేయని అని చెప్పేసింది. ద్రోహం చేసింది ఎవరు అక్కడ? మీరు కదా. ఇంకో విషయం ఏంటంటే, నేను అన్నగా మాట్లాడితే ప్రధానమంత్రి పదవి కోసం అని చెప్పిన కదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి రోజుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 2-3 టీఎంసీలు తరలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 2020 ఆగస్టు 5వ తారీఖున జీవో తీసిండు. 203 జీవో తీసిండు. జీవో తీస్తే వీళ్ళేదో నామమాత్రం లేఖ రాశారు ఆ ప్రాజెక్ట్ని. తర్వాత జలసంఘం, కేంద్ర జలసంఘం ఏం చేసిందంటే సిడబ్ల్యూసి వాళ్ళు, మీరు ఆగస్టు 5వ తారీఖు రండి, ఇరుపక్షాలను పిలిస్తే నాకు ఆ రోజు కుదరట్లేదు అని చెప్పేసి ఆగస్టు 20వ తారీఖుకి వాయిదా వేయండి అని చెప్తే ఆగస్టు 10వ తారీఖున 3,300 కోట్ల టెండర్లను జగన్ పిలిచేసింది. పనులు ప్రారంభం అయిపోయినాయి. అరే దాదాపు 60-70%, 80% పనులు పూర్తయితే దాన్ని ఆపింది ఎవరు? పని వీళ్ళు ఆపారా? గవినౌళ్ల శ్రీనివాస్ అనే మా పాలమూరు బిడ్డ, తెలంగాణ పౌరుడు, చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసి అసలు ఈ ప్రాజెక్టు ఎటువంటి అనుమతులు లేవు, మా ప్రాంతం దీనివల్ల బీడిపడుతుంది కాబట్టి దీన్ని ఆపాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిలుపుదల చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఆపింది కాదు, కేసీఆర్ ఆపింది కాదు. గవినౌళ్ల శ్రీనివాస్ అనే తెలంగాణ బిడ్డ పిటిషన్ వేసి ఆపితే దానికి సమాధానం లేదు. పడుకున్నప్పుడు మరి ఫామ్ హౌస్ లో పడుకున్నారా? జగన్మోహన్ రెడ్డి మీరు ప్రగతి భవన్లో బిర్యానీలు ఇరానీ ఛాయలు దాక్కుంటా చట్టపట్టాలు తిరుక్కుంటా ఏ విధంగా సహకరించారు జగన్మోహన్ రెడ్డికి? అంటే ఆంధ్రాలో ఓట్ల కోసం, ప్రధానమంత్రి కావటం కోసం తెలంగాణ నీళ్లను మానవతారాయ్ గారు ఇదొకటి క్లారిటీ ఇవ్వండి. ఈసారి డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది? అంటే సుమిత్ర గారు డిపిఆర్ పెడితే అందులో ఏముంది? జలసంఘం అభ్యంతరం తెలిపింది, 90 టీఎంసీలకు లభ్యత లేదు ఇక్కడ అని చెప్పి వెనక్కి పంపింది. మళ్ళా దాన్ని గతంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సుప్రీంకోర్టులో ఏదేశారో ఆ ప్రకారంగానే 40 టీఎంసీలన్నా కనీసం ఇవ్వండి, ఇప్పుడు దీన్ని వాడుకుంటాం, తర్వాత మిగతా వాడుకుంటాం అని చెప్పేసి ఆ విధంగా గత ఒప్పందాన్ని మేము మళ్ళీ దాన్ని పంపించేదాం నేరమా? అసలు వాడుకోకుండా ఉండే బదులు ఎంతో కొంత వాడుకొని తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం మంచిది కాదా? కాబట్టి వాళ్ళకు లేని సోయి మాకున్నది. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఎన్నిసార్లు జలసంఘం మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిశారు. ఆ రోజు ఉదాసీనంగా వ్యవహరించింది. ప్రధానమంత్రి పీఠం కోసం, ఆంధ్ర ఓట్ల కోసం తెలంగాణ నీళ్లు తరలిపోతుంటే ఉదాసీనంగా వ్యవహరించి ఇవాళ అధికారం కోల్పోయేసరికి నీళ్లు మళ్ళీ గుర్తొచ్చాయి. అంటే పాత చింతకాయ పత్తడి, సెంటిమెంట్ రాజేయాలా, విభేదాలు సృష్టించాలా, మళ్ళీ అధికారంలోకి రావాలా. తెలంగాణ ప్రజల గొర్రెలు అనుకున్నారా? మీరు ఎప్పుడు పడితే ఏది చెప్తే అది చెప్పడానికి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు మాటలకు ఆఖరి తేదీ అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటే మందులకు మనం వేసుకునే గోళీలకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే, ఆఖరి తేదీ ఉన్నట్టే కేసీఆర్ గారు గారడీ మాటలకు ఎక్స్పైరీ డేట్ 2023తో ముగిసింది. దాన్ని ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు. కాబట్టి నిజంగా నువ్వు తప్పు చేసినవా, ఒప్పు చేసినవా, నిజంగా నువ్వు బడి మానేస్తే బడి దొంగ అన్నట్టు, అసెంబ్లీ మానేస్తే అసెంబ్లీ దొంగవా, దొరవైతే అసెంబ్లీకి రా, చర్చల్లో పాల్గొను, నేను తప్పు చేయలేదని వాదించు. అది కదా ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఎంత పవిత్రమైనవి. పేదవాళ్ళు నీకు సమయం ఇచ్చి మా గురించి మాట్లాడమంటే
పారిపోతావా జీతభత్యాలు తీసుకుంటా. మానవతరాయ్ గారు సభ హాజరుకు సంబంధించి అటు బీఆర్ఎస్ కూడా పలు విమర్శలు చేస్తోంది. అంటే మీరు సరైన టైం ఇవ్వట్లేదు, ఈవెన్ సమాధానం చెప్పుకునేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రస్తావించే, లేదంటే విమర్శిస్తే మైక్ ఇవ్వను అని చెప్పేసి స్పీకర్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి పలు ఆరోపణలతో మొన్న వాళ్ళు బయటకు వచ్చేశారు. ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ బయట అసెంబ్లీలో మాట్లాడలే, బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భారతదేశంలో ఉన్న చట్టాలు, అంతకుముందు ఐపీసీ, ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు బిఎన్ఎస్ అని న్యాయ సంహిత అని చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలు నిజంగా ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం, ఆర్థిక నేరం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ చట్టాల ప్రకారం ఉరిశిక్ష ప్రకారం శిక్షించాలన్నారు తప్ప దాని ఏం బూతు పదం కాదు, అది తీసివేసే పదం కాదు. కాబట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా కాదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడలేదు, ఆయన గుర్తుపెట్టుకోండి. ఆయన అసెంబ్లీలో స్పీకర్ గారు సీఎం గారిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అనేది అసెంబ్లీలో కదా. అసెంబ్లీ ఎందుకంటే విమర్శించుకోవడానిక, ప్రశ్నించడానికి అసెంబ్లీ ఉన్నది ఎందుకంటే ప్రశ్నించడానికి. సీఎం గారు ఏమన్నాడు, ఆయన మూసీ నదిలో ఉన్నటువంటి మురికి కంపంతా విషమంతా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఉన్నది, ఆ విషమంతా బీఆర్ఎస్ నాయకు కడుపులో ఉందండి. అదేమన్నా నిషేధ పదమా? విషం అనే పదం. దేవతలు రాక్షసులు కొట్టుకుంటే ఆలాహలం పుట్టలేదు, ఆలాహలం పేరే విషం మన భాషలో. ఆలాహలం అనేది సంస్కృత పదం. కాబట్టి అక్కడ పదాలు నిషేధిత పదాలు కాదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. నేను అభివృద్ధి కట్టబెడుతున్నారు అనే విధంగా మాట్లాడారు. కాబట్టి వీళ్ళు తప్పించుకోవటం కోసం సాకులు వెతుక్కుంటూ ఏం వంక అంటే ఏ లొంక, వెనకడికి కూడా వంగలేక మంగళవారం అన్నట్టుంది వీళ్ళ కథ మొత్తం కూడా. అంటే వీళ్ళ బండారం బయటపడిద్ది, వస్తే అసెంబ్లీకి వస్తే అవినీతి బయటపడిద్ది, గుట్టంతా రట్టయిద్ది అని చెప్పి ఏదో రకంగా ఎవడన్నా ఒక్కరోజు బహిష్కరిస్తాడు. అసెంబ్లీ జరిగిన రోజులు బహిష్కరిస్తారా కారణం లేకుండా? మీరు ఏమన్నారు, మంచిగా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, పత్రికా భాష మాట్లాడండి. ముఖ్యమంత్రిని విమర్శించడానికే మీరు మాట్లాడితే మాత్రం అన్నారు. మేము అదే విధంగా నేను ఎండగడతాం ప్రభుత్వాన్ని, తప్పులను ఎండగడతాం అని చెప్పి నిజమైన దొంగతనం బయటపడిద్దని స్పష్టం అయిపోయింది. విఠల్ గారు, ఇప్పుడు చట్టసభలు అన్నది ప్రజాప్రతినిధులమ్మా, మనం అందరం కూడా అంటే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళకి ఒక గౌరవము హోదా ఇస్తే ప్రజలు ఎన్నుకున్న బట్టి. నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారంటే డెఫినెట్ గా ఇవాళ అధికార పార్టీని ఇరకాటంలో పెడతాడు. అనేక అంశాలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి, నీళ్ల విషయంలో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి, ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకున్నాను. కేసీఆర్ గారు ఏ కారణం చేతలో వారు అటెండ్ అయ్యారు, ఫస్ట్ డే ఆబ్సెంట్, నెక్స్ట్ డే నుంచి ఆబ్సెంట్ కావడం జరిగింది. రెండో చారిత్రక తప్పిదం, సరే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఏ లక్ష్యం ఉందో నాకైతే తెలియదు, కానీ రెండో చారిత్రక తప్పది ఏంటంటే అసెంబ్లీని బహిష్కరించడం. ఒక గొప్ప అవకాశాన్ని అధికార పార్టీని ప్రశ్నించడానికి, లేదా వారిచ్చిన గ్యారంటీలపై చర్చించుకోవడానికి, నీళ్ల మీద చర్చించుకోవడానికి, వాళ్ళ నిన్న హరీష్ రావు గారు బయట పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని అసెంబ్లీ వేదికగా పెట్టి ఉంటే అది అసెంబ్లీలో రికార్డ్ అయ్యేది. అంటే విఠల్ గారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనుమతి లేదు కదా? లేకపోవచ్చమ్మా, మాట్లాడే అవకాశం ఉంటది కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన సమయం ఇస్తారు కదా, అది హక్కు. స్పీకర్ గారు అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది. ఒక అంశం పైన చర్చ జరిగినప్పుడు డెఫినెట్ గా ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్షణంలో స్పీకర్, నేను విన్నాను ఆ స్పీకర్ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వనని చెప్పాడు స్పీకర్ గారు. అది ముఖ్యంగా అది సమంజసం కాదు. పార్లమెంట్ లో ఇవాళ రాహుల్ గాంధీ, మోడీ గారిని ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారు, విమర్శించడం లేదా? సో వారికి ఇవ్వాల్సిన సమయం తీసుకొని ఇవాళ అసెంబ్లీ వేదికగా, ఇవాళ కూడా అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని ప్రశ్నలు అంటే ఈ ప్రజా సమస్యల పైన నిలదీసి ఉంటే వాళ్ళకి మంచిది, క్రెడిబిలిటీ పెరిగేది పార్టీకి. సరే మేము తక్కువ ఉన్నాము, 8 మంది ఉన్నాము, మా వాయిస్ తక్కువ ఉంటుంది, మాకు తక్కువ అవకాశం ఇస్తారు, తక్కువ మాట్లాడే అవకాశం ఇస్తారు బీజేపీకి. సో ఇవాళ ఒక గొప్ప అవకాశాన్ని టీఆర్ఎస్ పార్టీ వదులుకుందని నా అభిప్రాయం. రెండోది, నేను మానవతరావు గారికి మళ్ళీ చెప్తా ఉన్నాను, మానవతరావు గారికి 45 టీఎంసీలకు ఎందుకు ఇవాళ ప్రాజెక్ట్ మళ్ళీ ప్రపోజ్ చేశారు? 2 చారిత్రక తప్పిదాలు జరుగుతూ ఉన్నాయమ్మా జోష్న ఇక్కడ. ఒకసారి కేసీఆర్ గారు తెలిసో తెలియకో 565 టీఎంసీల నీళ్ళని 299 టీఎంసీలకు మా కృష్ణాలో చాలు అని, అది టెంపరీ చెప్తా ఉన్నారు. మాకు ఇది చాలు అని ఇవ్వడం అంటే వాళ్ళ ఆంధ్ర వాళ్ళు దాన్నే పట్టుకున్నారు. ఆంధ్ర పాలకులు ఇగో కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వమే వాళ్ళకి నీళ్ళు అవసరం లేదు, 565 టీఎంసీలు, వాళ్ళు 299 చాలు అని వాళ్ళ ట్రిబ్యునల్లో వాదిస్తున్నారమ్మా. అది వాళ్ళ హక్కుగా చూస్తూ ఉన్నారు. ఎంత నష్టము! ఇవాళ అదే చారిత్రక తప్పిదము కాంగ్రెస్ పార్టీ కూడా మాకు 45 టీఎంసీలు చాలని మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వెళ్తామంటే మిగతా నీళ్ళు అవసరం లేదా? మనం వదులుకుంటున్నామా?
ఇవాళ అదే 45 టీఎంసీలు ఈ ఆంధ్ర ప్రభుత్వం అడుగుతుంది. వాళ్ళకి 45 అడిగారు, 565 ఎందుకు ఇస్తామని. ఒక గొప్ప హక్కుగా ఉన్నటువంటి నీళ్ళని మనం వాడుకోకపోవడము, ఆ హక్కుగా ఉన్న నీళ్ళని 565 టీఎంసీలు మనం రైట్ఫుల్ షేర్ ని మనం అడుక్కోకపోవడం అనేది నిజంగా దురదృష్టం. కాంగ్రెస్ టిఆర్ఎస్ చేసిన చారిత్రక తప్పిదం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా ఉంది. 45 టీఎంసీలు కాదు, 90 టీఎంసీలు అడగాల పాలమూరు రంగారెడ్డికి. ఆ కేటాయింపులు 90, దాని ఎస్టిమేషన్ 90, దాని ఎస్టిమేట్ డిపిఆర్ 90 టీఎంసీలు. 45కి ఎందుకు ఒప్పుకుంటాము? ఎందుకు అడగాలి అసలు 45 టీఎంసీలకు? అది అదే పట్టుకుంటారు ఇవాళ ఆంధ్ర పాలకులు. వాళ్ళ ఆంధ్ర ఇప్పుడు సింఘ్వి గారు, అభిషేక్ సింగ్ గారు తెలంగాణ నుంచి వాదిస్తారు. వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా సుప్రీంకోర్టులో. వాళ్ళే లెటర్ ఇచ్చారు, వాళ్ళే జీవోలు ఇచ్చారు, వాళ్ళకి ఇన్ని నీళ్ళు అవసరం, ఇంత నీళ్ళు అవసరం లేదంటే అదే సుప్రీంకోర్టు రేపు జడ్జిమెంట్ ఇస్తే తెలంగాణకు ఉరితాడు అది. మానవతరాయ్ గారు నన్ను అడగాలండి. లేదు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా, ఉంది టైం. హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఒకసారి మాట్లాడే అవకాశం. మరి 90 టీఎంసీలకు మీరు జల సంఘము మేము అడిగితే అభ్యంతరం అని ఎందుకు చెప్పారు? మరి మీరు బీజేపీ నిరూపించాలి కదా, అభ్యంతరం ఎందుకు చెప్పారండి? అభ్యర్థి లేదని. అభ్యర్థి లేనప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయండి? అంటే మీరు ఎందుకు అలాట్ చేయలేదంటున్నా. ఆంధ్ర మీరు అన్నది మాట్లాడండి. ఆంధ్ర వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం వల్ల ఏమైంది? కేసీఆర్ గారు 246 జీవోని తీసుకొచ్చి 2 ముక్కలు చేశారు. మైనర్ ఇరిగేషన్ కింద అన్నారు. మైనర్ ఇరిగేషన్ కింద అన్నారు కానీ ఆ మైనర్ ఇరిగేషన్ కింద 45 టీఎంసీలు ఎట్లా వస్తాయో, ఏ చెరువుల నుంచి వస్తాయో, ఏ కుంటల నుంచి వస్తాయో, ఎక్కడ వస్తాయో చెప్పలేదు. తద్వారా అది ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ఆక్కుంటా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్నటువంటి ట్రిబ్యునల్లో బలంగా వాదిస్తున్నాం. ఈ మనం 90 టీఎంసీలే కాదు, మొత్తం 7,005 టీఎంసీలు కృష్ణా జలాల్లో నిజం వాటా వస్తే తేలితే 750 టీఎంసీలు అడుగుతుంది ప్రభుత్వం. గట్టిగా వాదిస్తుంది. గత ప్రభుత్వం లేక ప్రధానమంత్రి పీఠం కోసం తాకట్టు పెట్టే ప్రభుత్వం కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. 750 టీఎంసీలు బరాబర్ అడుగుతాం. తెలంగాణ కృష్ణా జలాలు ప్రధానమంత్రి అయ్యేది కాదండి. మూడు రాష్ట్రాల్లో అధికారం ఉండి ఏ ముఖ్యమంత్రిగా కూడా అనుభవం లేనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే తప్పులేదు. అసలు అనుభవమే లేని, అసలు రాజకీయ అనుభవమే లేని శూన్య రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటారు ఎట్లా? కేసీఆర్ గారు ఎందుకు కావద్దు? ఒకటి, కేసీఆర్ గారికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అర్హత ఉన్నది. రెండోది, ఆయన అవుట్డేటెడ్ మెడిసిన్ కాదు, ఎవర్ గ్రీన్ మెడిసిన్. ప్రపంచంలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ గతం, తెలంగాణ భవిష్యత్తు, వర్తమానం, భవిష్యత్తు అన్ని కాలాలకు కూడా వర్తించే ఔషధం కేసీఆర్ గారి మాటలండి. ఆయన మాటతో కదా యావత్తు తెలంగాణ కదిలి ఆయన వెనుక నడిచి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఈ దుర్మార్గులు కదా, ఈ కాంగ్రెస్ కదా కలిపింది. మంచి పచ్చని రాష్ట్రాన్ని విలీనం చేసింది ఈ కాంగ్రెస్ కదా, ద్రోహం చేసింది కాంగ్రెస్ కదా. సుమిత్ర గారు విషయంలో కేసీఆర్ గారి చిత్తశుద్ధిని ప్రశ్నించే, శంకించే ఇది లేదు. ఆ అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడిన గతంలో, ఏం భాష, దానం నాగేందర్ గారు ఉరికిచ్చి కొడతాననలేదు. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి ఏం మాట్లాడినరు? బట్టలు ఇప్పదీసి కొడతా అని చెప్పలేరు. మహిళా జర్నలిస్టుల బట్టలు ఇప్పదీసి కొట్టే సంస్కృతి ఆ సభలో చర్చ జరుగుతుందా? ఆ సభ ఏంటి? వాళ్ళ ఎంత మంది చూస్తా ఉన్నారు? ఆశ్చర్యం, సిగ్గుపోతుంది. 10ల సంఖ్యలో 100 దాటట్లేదు వ్యూస్. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల చర్చ అన్ని ఛానళ్లు కొట్టి చూడండి మీరు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడుతూ ఉంటే, సీఎం గారు మాట్లాడుతూ ఉంటే 84 మంది, 100 మంది, 50 మంది ఇట్లా చూస్తా ఉన్నారు. అదే నిన్నటి మా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేలల్లో 4,000, 5,000, 10,000, 20,000 మంది వ్యూవర్స్ ఉన్నారండి. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, ప్రజలకు చేరాలి. నిజమే, హౌస్ పవిత్రాలయమే. ఏది ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని పవిత్రమైందే, రికార్డ్ అవుతుంది. అవకాశం ఇస్తే కదా, మాట్లాడే అవకాశం ఇస్తే కదా. బీజేపీకి అవకాశం ఇస్తారు, 8 మంది ఉన్న వాళ్లకు. మాకు అవకాశం ఇవ్వరు, పరిహసిస్తారు, ఎక్కిరిస్తారు, మైక్ కట్ చేస్తారు, మాట్లాడనివ్వరు. ఓకే, చూద్దాం. అంటే వాళ్ళేమో మీరు మాట్లాడలేక మీరు వెళ్ళిపోయారని వాళ్ళు అంటారు, మీరు అవకాశం ఇవ్వకే వెళ్ళిపోయి మేము బయట ప్రజెంటేషన్ పెట్టుకున్నామని మీరు అంటారు. చూద్దాము. అండ్ ఇవాళ నల్లమల్ల సాగర్ లింక్ ఆపాల్సిందే అన్న దాంతోనే అటు పోలవరం నల్లమల్లకు సంబంధించి సుప్రీంకోర్టులో అయితే వాదనలు ఉన్నాయి. చూద్దాం. అండ్ ఇవాళ అసెంబ్లీ సెషన్లో హిల్ట్ పాలసీకి సంబంధించి చర్చ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దానిపై మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సుమిత్ర గారు, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. అండ్ మానవతరాయ్ గారు, విఠల్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ ఎనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.